తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. అంటే కొంత ట్రోల్ చేశారు అప్పుడు మిమ్మల్ని దాన్ని. సహజం కదా. ఎంజాయ్ చేస్తారా ట్రోల్స్? అని నేను చూడను, అసలుకి నాకు ఆ టైం కూడా ఉండదు. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుంటాను, ఒక దాని మీద స్టడీ చేస్తాను, ఒక ఇష్యూ మీద ఫుల్ ప్రిపేర్ అవుతా, పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని డాక్యుమెంట్స్ చదువుతా, అందరితో మాట్లాడతా, పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్స్ చదువుతా, దానికి సంబంధించిన వీడియోలు అవి చూస్తా, ఒక డెసిషన్కి వస్తా, ఇది రాష్ట్రానికి మంచిది, ఇది నా డెసిషన్ అని, లేదా ఈ కాజ్ మంచిది, ఈ కాజ్ కోసం నేను ఈ స్టాండ్ తీసుకున్నాను. నేను ఒకసారి స్టాండ్ తీసుకున్నా నేను దానికి కమిట్ అయిపోతాను. నా స్టాండ్ మీద ఎవరికైనా చాలా ఒపీనియన్లు ఉండొచ్చు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద నా ఒపీనియన్ ఎలా ఉండి నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, నా మీద నా స్టాండ్ మీద వ్యూయర్స్కి చాలామందికి ఒపీనియన్ ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ ట్రోలింగ్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యింది. సో దానికి నేను ఇన్ఫ్లుయెన్స్ గురైపోకూడదు కదా. ఓకే, నన్ను ఆయన ఏదో అన్నాడు కాబట్టి నా నిర్ణయం నేను మార్చుకోను కదా, నన్ను ఆయన ఏదో పొగిడేడు కాబట్టి నేను రెండోసారి చేయను కదా. సో అది వాళ్ళ ఇష్టం, నేను పట్టించుకొని నేను చూడండి. అంటే ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకే అనిపించింది, అర్నబ్ గోస్వామి లాగా ట్రై చేస్తున్నారు బాగా, ఈయన కూడా గట్టిగా వాదిస్తున్నారు. ఎక్కడంటే పలమనేరు ఒక ఎమ్మెల్యే వెంకట్ గౌడ అనుకుంటా, ఓకే ఇలా అని చూస్తా, ఈసారి నువ్వు ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తావు, గవర్నమెంట్ రాకపోతే నీ పని చెప్తా తేల్చుకుంటా అని లైవ్ లో అరుస్తున్నారు. కాదు కదా, అంటే మీకు గుర్తుందా? లేదు, నాకు ఆ సబ్జెక్ట్ పర్టికులర్గా ఏమన్నాను గుర్తులేదు కానీ, బట్ నాకేంటంటే నేను లైవ్లో ఉన్నప్పుడు ఎవరైనా నన్ను వార్నింగ్ ఇస్తే నేను షేక్ అయిపోవడం ఉండదు. ఓకే, అదే అర్థమైంది, అదే నేను చెప్తాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పుడెప్పుడు ఎవరో నాకు తెలియదు కానీ, నువ్వు ఎలా ఇంటికి వెళ్తావో చూస్తానంటే నా ఇంటి అడ్రస్, నా కార్ నెంబర్ కూడా ఇచ్చా లైవ్లో. ఇది ఈ కార్లో వెళ్తా, ఒక్కడనే వెళ్తా, ఇది నా ఇంటి అడ్రస్, ఏదైనా చేసుకోవాలి. సో నేను లైవ్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే రకం నేను కాదు. అది నా ఫస్ట్ నుంచి ఉందా సార్ ఇది? నేను రిపోర్టింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా. ఓకే, నేను రిపోర్టింగ్లో ఉన్నప్పుడు నేను చేసిన స్టోరీలకు ఇబ్బంది పడి, అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు నేను చేసిన స్టోరీలకు ఇబ్బంది పడిన అప్పుడు పోలీస్ కమిషనర్లు కూడా నాకు వార్నింగ్లు ఇచ్చారు. నేను ఈనాడులో ఉన్నప్పుడు నా ఆఫీస్ చుట్టూ జీప్లు, నా రూమ్ చుట్టూ కార్లు, చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయి. ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా నేను బెదిరేవాడిని కాదు, బట్ అది పబ్లిక్కి తెలియదు. ఓకే, నేను షోలో ఉన్నప్పుడు, లైవ్ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా అలా బెదిరిస్తే నా రియాక్షన్ అలా ఉంటుంది. సో నేను ఒకళ్ళు ఇమిటేట్ చేయడం, నేను ఆ లైవ్ చూస్తానే కూర్చున్నా. చాలామంది నా స్టూడియోలో ఉన్నప్పుడు పేర్లు ఎందుకు కానీ అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఏదో రియల్ ఎస్టేట్ దందాలు చేశారంటే స్టూడియోలోకి వచ్చి లైవ్లో మాట్లాడతా ఫ్లోలో నాకు వాన్ చేశారు. నేను రియాక్ట్ అయ్యాను, సరే తేల్చేసుకుందాం అంతే. ఒకళ్ళు ఇమిటేట్ చేయడానికి ఏమి ఉండదు నాకు. అంటే ఇప్పుడు ఈ 780s నుంచి బిఫోర్ అంటే శాటిలైట్ మీడియా అంత మీరు చెప్పినంత ఉధృతంగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే డబుల్ డిజిట్కే పరిమితమైన ఛానల్సే ఉన్నాయి. ఏ ఛానల్ చూసినా కానీ మా టీఆర్పీ రేటింగ్ ఫస్ట్ రావాలి, మాది రావాలన్న దాని మీదే ఆలోచించారు. కానీ ఒకరికి ఏదైనా అయితే మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మన అందరం ఎలా ఐక్యం అవ్వాలనే లేదు. ఎప్పుడైతే ఈ 780s నుంచి డిజిటల్ మీడియా ఎంత ఉధృతంగా వచ్చిందో, శాటిలైట్ మీడియాని కూడా శాసించే విధంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక న్యూస్ ఎప్పుడన్నా ఫస్ట్ చూడాలంటే ఇవాళ రేపు అందరూ కూడా, అంటే పరిణామక్రమం అలా అయిపోయి, పరిణామక్రమంలో మీడియా మారుతుంది. ఫస్ట్ ఓన్లీ ప్రింట్ ఉండేది, ఓన్లీ రేడియో ఉండేది, తర్వాత టీవీ వచ్చింది, టీవీ తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది. ఒకప్పుడు జర్నలిస్టులు, ట్రైన్డ్ జర్నలిస్టులు దీనికి సంబంధించి ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయ్యారు. సో ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మీడియా చేతిలోకి వచ్చేసరికి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. మీకు మీడియాకు సంబంధించి ప్రత్యేక చట్టాలు ఏం ఉంటాయి కానీ ప్రత్యేక హక్కులు, మీడియా స్వతంత్రం ఎలా వచ్చిందంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్. సో ఆర్టికల్ 19(1)A రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, అదే మీడియాకి బేస్. సో ప్రజల హక్కే అది, ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా విస్తృతం అవుతుంది. ఇంత ఉధృతంగా వచ్చినప్పుడు సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ థ్రెటనింగ్ కాల్స్ ఇవన్నీ మీడియాకి లేదు ఇప్పుడు అసలు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా తక్కువ. అంటే ఇప్పుడు చంపేస్తున్నారు చాలా. మీరు ఎదుర్కొన్నాయి అనేది అసలు మనం ఒకసారి ఆలోచించి కూడా ఆలోచించలేదు. మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది భయపెట్టారు చంపేస్తామని, నరాలు కోసారు. అంటే మనం ఎంచుకున్న మార్గం అలాంటిది కదా రోషన్ గారు. అసలు ఇంటికి వెళ్తామా లేదా అన్నట్టుగానే వెళ్తారు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్డ్. ఒక పర్టికులర్ టైం షో అయిన తర్వాత వీడు ఇన్ని గంటలకు వచ్చి తలుపు కొడతాడు. తలుపు కొట్టలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు కాంటాక్ట్ వస్తాడు, వాడే కాంటాక్ట్ అవ్వాలి. అంటే పోలీస్ కేసులా, అటాక్సా, లేదు హైడ్కి వెళ్ళాడా, ఇంకా ప్రిపేర్డ్.
ఎప్పుడు ఒంటి నిండా నిత్యతో ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళి ఉంటారు మీరు నిజంగా? వెళ్తాం. ఇంటికి కానీ హాస్పిటల్కి కానీ? అంటే ఒక 5-6 సార్లు వెళ్ళాను. 5-6 సార్లు. ఇంకా లీడర్ అయిపోయాడు మన మూర్తి అనుకున్న ఉన్నాయి 2-3 సందర్భాలు ఉన్నాయి. విజయవాడలో అయితే 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. అధికార పార్టీ వాళ్ళే కొట్టించారా? యా, ఇప్పుడు నన్ను ఏదో అంటారు కదా, అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం. ఓ తెలుగుదేశం అధికారంలో ఇప్పుడు నన్ను అంటారు కదా తెలుగుదేశం ఫేవర్ అని. ఎందుకంటే నేను నా స్టాండ్ ఏంటంటే రోషన్ గారు, డే 1 నుంచి నేను జర్నలిజాన్ని ఒక ఉద్యోగంగానో వృత్తిగానో చూడలే. సర్వీస్ త్రూ జర్నలిజం. సో దేశానికి అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, దేశాన్ని కాపాడే సైనికుడు ఎంత ముఖ్యమో, అంతర్గతంగా దేశానికి సమాచారం ఇచ్చి ఓకే ప్రజలు తమ ఎన్నుకున్న ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఎలక్టరేట్కి మ్యాండేట్ వాళ్ళు తీసుకుంటారు డెసిషన్, బట్ ఎలక్టరేట్కి ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్ట్ అని నా ఉద్దేశం. సో ప్రభుత్వాలు తాము చేసిన ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకు ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. అధికార పార్టీకి గ్రామ వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీటీసీల నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి, ఎంపీపీల నుంచి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు, దేశంలో అయితే ప్రధాని వరకు, పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటులో ప్రధాని వరకు, లేదా రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి వరకు, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, గుజరాత్ అయినా, అంతవరకు వాళ్ళకి ఒక యంత్రాంగం ఉంటుంది, పార్టీ యంత్రాంగం. వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల మంది మెంబర్షిప్ ఉంటుంది. వాళ్ళకి సెపరేట్ సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి. వాళ్ళు చిన్న పని చేసినా కానీ మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అధికార యంత్రాంగం ఉంది. ప్లస్ మనలాంటి ప్రజలు పన్నులు కట్టిన డబ్బు ద్వారా వచ్చే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కేంద్రంలో, సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్రాల్లో ఉంటాయి. వాళ్ళు 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటారు. అవును, మీడియాకి, ప్రింట్ మీడియాకి పెద్ద పెద్ద బ్యానర్లు, 6 కాలం ఫుల్ షీట్స్ యాడ్స్ ఇచ్చుకుంటారు నేను కట్టిన డబ్బులతో. సో ప్రజలు కట్టిన పన్నులతో యాడ్స్ ఇచ్చుకోవడము, సొంతంగా పార్టీ యంత్రాంగం ద్వారా ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఎవరు చెప్పాలి? ప్రజలకి సమాచారం చేరేయాలి కదా, వన్ వేనే వెళ్ళకూడదు కదా, అది రియల్ జర్నలిస్ట్ చేయాలి. సో నేను ఎప్పుడూ కూడా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం చేసే తప్పుల్ని, అందులో జరిగే అక్రమాల్ని, అవినీతిని, అలాంటి పద్ధతుల్ని ప్రజలకు వివరించడం జర్నలిస్ట్ డ్యూటీ అనుకుంటా. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఏ పార్టీ ఉందా, ఏ పార్టీ అని ఉన్నా. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద స్టోరీ చేశా, రౌడీ షీటర్ల మీద స్టోరీ చేశా విజయవాడలో, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద, భూకబ్జాదారుల మీద స్టోరీలు చేశా. నన్ను ఒకానొక సందర్భంలో అప్పటి అధికార పార్టీ నేత, వాళ్ళ మనుషులు, నేను ఆఫీస్లో స్టోరీ చేసి లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్తే ఏముంటుంది, ఫుడ్ తినలేదని. అప్పట్లో మెట్రో సిటీ కాదు విజయవాడ. అవును, అయితే బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ దగ్గర మాత్రమే క్యాంటీన్ ఉంటుంది. ఈ స్టార్ హోటల్స్ అవి ఉండవు, క్లోజ్ అయిపోతాయి. రైల్వే స్టేషన్ తిందామని పోతే నన్ను వెంబడించి చెత్తపడిచారు, చావ చంపేశారు. 2 days హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు అధికార పార్టీ వాళ్ళే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నా డిఫెన్స్లోకి వచ్చి మాట్లాడారు, ఇలా జర్నలిస్టుల మీద దాడి చేయడం అన్యాయం, దుర్మార్గం అని. సో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న తప్పులు నేను ఎత్తి చూపుతా. వీళ్ళు ఏమంటారంటే నన్ను ఆ పార్టీకి అంటగడతారు, ప్రతిపక్షాన్ని. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను తప్పులు ఎత్తి చూపితే వాళ్ళు నన్ను ప్రతిపక్షానికి అంటగడతారు. నా రోల్ మారదు, నా రోల్ ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు కూడా. ఎప్పుడు పార్టీ వాళ్ళు మారుతుంటారు ఎప్పుడు కూడా. 2014-19 మధ్యలో మీకు గుర్తుంటే నేను మహాన్యూస్లో చేశాను. అప్పుడు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రి, తెలుగుదేశం నుంచి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిపి స్పెషల్ స్టేటస్ తెస్తాము అన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు స్పెషల్ స్టేటస్ ఒక్కటే మార్గం అన్నారు, తారక మంత్రం అన్నారు. బీజేపీ నేతలు బలవంతంగా మన్మోహన్ సింగ్ని, కాంగ్రెస్ని ఒప్పించి స్టేట్మెంట్ ఇప్పించారు. అలాంటి స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఇవ్వట్లేదు, దానికి ఆల్టర్నేటివ్ ఏదేదో అన్నారు. నేను రోజు ఆ ఛానల్లో కూర్చుని టీడీపీ, బీజేపీ మోసం చేసింది రాష్ట్ర ప్రజల్ని, తెస్తాను స్టేటస్ ఎందుకు తేలేదు, ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు, మీలో మీరు అభిప్రాయాలు మార్చుకుంటారా, ప్రజలను మోసం చేస్తారా, మీరు కేంద్ర మంత్రి పదవులు పట్టుకుని ఎందుకు వేళ్లాడుతున్నారు, ఎందుకు రిజైన్ చేయట్లేదు అని నేను మహాన్యూస్లో కూర్చుని
సుజనా చౌదరి గారిని క్వశ్చన్ చేశా. మీరు ఆ కోట్ అర్థం చేసుకోండి. అవును. మహాన్యూస్లో కూర్చొని సుజనా చౌదరి గారిని క్వశ్చన్ చేశా. ఎవరిది మహాన్యూస్ అప్పట్లో అనుకునేవారు. నేను 13 జిల్లాలు తిరిగి బీజేపీ తెలుగుదేశాన్ని నిలదీశా. నా మీటింగ్స్కి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి నన్ను అప్రిషియేట్ చేసేవారు. విజయనగరంలో నా మీద అటాక్ జరిగింది, నా కారు మీద, టీడీపీ బీజేపీ వాళ్ళు. అప్పుడు వైసీపీ మనిషి నన్ను టీడీపీ వాళ్ళు అన్నారు నన్ను. ఇప్పుడు టీడీపీ మనిషిని వైసీపీ వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళే కాదు, వైసీపీని అభిమానించే ఎవరైనా క్యాడర్ కానీ కార్యకర్తలు ఎవరైనా కానీ అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మూర్తిగా అంటే టీడీపీని ముద్ర వేసేసారు. సరే, అప్పుడు నన్ను వైసీపీ అని వాళ్ళు ముద్రేశారు, టీడీపీ వాళ్ళు. నా మీటింగ్స్కి విజయసాయి రెడ్డి గారు వచ్చేవారు కదా. నేను డిబేట్ పెడితే తిరుపతిలో వచ్చారు. స్పెషల్ స్టేటస్ కోసం మూర్తి కష్టపడుతున్నాడు. సహజం. నేను పార్టీలను పట్టించుకోను, అటాక్స్ కూడా పట్టించుకోను. మీలో ఒక ప్రత్యేకత అందరికి నచ్చేది ఏంటంటే ఏ ఛానల్ మారినా కానీ ఆ ఛానల్ పేరు ముందు మీ పేరు కూడా వస్తుంది. మహామూర్తి అన్నారు. చాలా తక్కువ టైం, 11 months అంతే. అంతకుముందు ఎన్టీవీ చేశారు, ఏబిఎన్, ఎన్టీవీ, ఈటీవీ, ఇది 5th ఛానల్. ఎన్టీవీ, ఏబిఎన్, మహా ఎన్టీవీ, అదే 5th ఛానల్ అంతే. TV5 5th ఛానల్. కానీ జర్నీ ఎక్కువే అన్ని ఛానల్స్లో. నేను ఈటీవీలో 12 years చేశా. ఈటీవీలో ట్రైనీ సబ్ ఎడిటర్ నుంచి స్టేట్ చీఫ్ ఆఫ్ బ్యూరో వరకు చేశా, 12 years. ఓకే. ఎన్టీవీ 2 years, అంటే దాని ఇన్సెప్షన్ ముందు నుంచి అక్కడ వర్క్ చేశాను నేను. ఎన్టీవీ డిజైన్ చేసిన దగ్గర నుంచి ఉన్నాను. 2009లో ఇప్పుడు 2 yearsలో రిజైన్ చేశాను. తర్వాత ఆల్మోస్ట్ 9-10 years ఏబిఎన్, ఆంధ్రజ్యోతి.